నాన్న అంటే ఒక సైలెంట్ సముద్రం. లోపల ఎంత మూత, హోరు ఉన్నా పైకి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తారు. మా నాన్న డైలీ షార్ప్‌గా 8:50 ఏఎంకి రెడీ అయ్యి టిఫిన్ బాక్స్ తీసుకొని వర్క్ ప్రెషర్ ఎక్కువుందిరా, లేట్ అవ్వొచ్చు అని చెప్పి వెళ్ళేవారు. కానీ కొన్ని రోజులుగా ఆయన జేబులో ఉండే ఫోన్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్. ఇంట్లో అడిగితే బ్యాటరీ ఇష్యూ అని తప్పించేసుకునేవారు. నా మనసులో ఏదో తెలియని టెన్షన్ మొదలైంది. నేను చేసిన తప్పు నన్ను లోపల తినేస్తుంది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో 5 లాక్స్ పోయాయి. డైలీ రికవరీ ఏజెంట్స్ నుంచి తిట్లు, వార్నింగ్స్. ఈ విషయం నాన్నకి తెలిస్తే గుండె ఆగిపోతుందేమో అని సైలెంట్గా ఉండిపోయా. ఒకరోజు నాన్నని ఫాలో అయ్యా. లొకేషన్ చూసి షాక్ అయ్యాను. ఆఫీస్కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక పాత గోడౌన్ లొకేషన్ అది. అక్కడికి వెళ్ళి చూస్తే నాన్న షర్ట్కి ఉన్న కాలర్ నలిగిపోయింది. చేతులు మొత్తం మట్టి కొట్టుకుపోయున్నాయి. ఆయన ఎవరో కాంట్రాక్టర్ కాళ్ల దగ్గర నుంచుని, "సార్, నా కొడుకు జాబ్ వచ్చాక అన్నీ కట్టేస్తాడు. ప్రెజెంట్ ఈ 2000 రూపీస్ తీసుకుని ఎక్స్ట్రా వడ్డీ తగ్గించండి" అని బ్రతిమిలాడుతున్నారు. నేను దాచిన అప్పు నాన్నకి ముందే తెలుసు. కానీ నేను ఎక్కడ భయపడతాను అని ఆయన సీక్రెట్గా నైట్ షిఫ్ట్ కూలీ పనులు చేస్తున్నారు. నేను బయట స్టేటస్ కోసం తిరుగుతుంటే నాన్న నా తప్పుని కప్పిపెట్టడానికి తన ఆత్మ గౌరవాన్ని అమ్మేసుకున్నారు. నాన్న సాక్రిఫైస్ సైలెంట్గా ఉంటుంది, కానీ అది గుండెను పిండేస్తుంది. నాన్న కష్టాన్ని గ్యాంబ్లింగ్తో తగలపెట్టకండి.